శ్రీమాత్రే నమః. నమస్తే అండి, నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనం ఈరోజు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని 111వ శ్లోకం నుంచి 120 శ్లోకాల వరకు పదవిభజన చేసుకుంటూ చదువుకోవటం నేర్చుకుందాము. ఇది 111వ శ్లోకము. ఈ శ్లోకంలో 6 నామాలుంటాయి. పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన, పులోమజార్చిత, బంధమోచని, బంధురాలక. పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన, పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన, పులోమజార్చిత, బంధమోచని, బంధురాలక. పులోమజార్చిత, బంధమోచని, బంధురాలక. పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన, పులోమజార్చిత, బంధమోచని, బంధురాలక. పుణ్యకీర్తి, పుణ్యలభ్య, పుణ్యశ్రవణ కీర్తన, పులోమజార్చిత, బంధమోచని, బంధురాలక. ఇది 112వ శ్లోకము. ఈ శ్లోకంలో 5 నామాలుంటాయి. విమర్శరూపిణి, విద్య, వేదాది జగత్ప్రసూః, సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి. విమర్శరూపిణి, విద్యా, వేదాది జగత్ప్రసూః. విమర్శరూపిణి, విద్యా, వేదాది జగత్ప్రసూః, సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి. విమర్శరూపిణి, విద్యా, వేదాది జగత్ప్రసూః, సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి. విమర్శరూపిణి, విద్యా, వేదాది జగత్ప్రసూః, సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి. ఇది 113వ శ్లోకము. ఈ శ్లోకంలో 6 నామాలుంటాయి. అగ్రగణ్య, అచింత్య రూప, కలికల్మష నాశిని, కాత్యాయిని, కాలహాంత్రి, కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య, అచింత్య రూప, కలికల్మష నాశిని. అగ్రగణ్య, అచింత్య రూప, కలికల్మష నాశిని. కాత్యాయని, కాలహంత్రి, కమలాక్ష నిషేవిత. కాత్యాయని, కాలహంత్రి, కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య, చింత్య రూప, కలికల్మష నాశిని. కాత్యాయని, కాలహంత్రి, కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య, చింత్య రూప, కలికల్మష నాశిని. కాత్యాయని, కాలహంత్రి, కమలాక్ష నిషేవిత. ఇది 114వ శ్లోకము. ఈ శ్లోకంలో 7 నామాలుంటాయి. తాంబూల పూరిత ముఖి, దాడిమి కుసుమ ప్రభ, మృగాక్షి, మోహిని, ముఖ్య, మృడాని, మిత్రరూపిణి. తాంబూల పూరిత ముఖి, దాడిమి కుసుమ ప్రభ. తాంబూల పూరిత ముఖి, దాడిమి కుసుమ ప్రభ. మృగాక్షి, మోహిని, ముఖ్య, మృడాని, మిత్రరూపిణి. మృగాక్షి, మోహిని, ముఖ్య, మృడాని, మిత్రరూపిణి. తాంబూల పూరిత ముఖి, దాడిమి కుసుమ ప్రభ. మృగాక్షి, మోహిని, ముఖ్య, మృడాని, మిత్రరూపిణి. తాంబూల పూరిత ముఖి, దాడిమి కుసుమ ప్రభ. మృగాక్షి, మోహిని, ముఖ్య, మృడాని, మిత్రరూపిణి. ఇది 115వ శ్లోకము. ఈ శ్లోకంలో 6 నామాలుంటాయి. నిత్యతృప్త, భక్త నిధిర్, నియంత్రి, నిఖిలేశ్వరి, మైత్ర్యాది వాసనాలభ్య, మహాప్రళయ సాక్షిని. నిత్యతృప్త, భక్త నిధిర్, నియంత్రి, నిఖిలేశ్వరి. నిత్యతృప్త, భక్త నిధిర్, నియంత్రి, నిఖిలేశ్వరి. మైత్ర్యాది వాసనాలభ్య, మహాప్రళయ సాక్షిని. మైత్ర్యాది వాసనాలభ్య, మహాప్రళయ సాక్షిని. నిత్యతృప్త, భక్త నిధిర్, నియంత్రి, నిఖిలేశ్వరి. మైత్ర్యాది వాసనాలభ్య, మహాప్రళయ సాక్షిని. నిత్యతృప్త, భక్త నిధిర్, నియంత్రి, నిఖిలేశ్వరి.
మైత్ర్యాదివాసనాలభ్యా మహాప్రళయ సాక్షిణి. ఇది 116వ శ్లోకము. ఈ శ్లోకంలో 6 నామాలుంటాయి. పరాశక్తి, పరానిష్ట, ప్రజ్ఞానఘనరూపిణి, మాధ్వీపానాలస, మత్త, మాతృకా వర్ణరూపిణి. పరాశక్తి, పరానిష్ట, ప్రజ్ఞానఘనరూపిణి. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘనరూపిణి. మాధ్వీపానాలస, మత్త, మాతృకా వర్ణరూపిణి. మాధ్వీపానాలస, మత్త, మాతృకా వర్ణరూపిణి. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘనరూపిణి. మాధ్వీపానాలస, మత్త, మాతృకా వర్ణరూపిణి. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానఘనరూపిణి. మాధ్వీపానాలస, మత్త, మాతృకా వర్ణరూపిణి. ఇది 117వ శ్లోకము. ఈ శ్లోకంలో 5 నామాలుంటాయి. మహాకైలాస నిలయ, మృణాల మృదుదోర్లత, మహానీయ, దయామూర్తిర్, మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ, మృణాల మృదుదోర్లత, మహాకైలాస నిలయ, మృణాల మృదుదోర్లత, మహానీయ, దయామూర్తిర్, మహాసామ్రాజ్యశాలిని. మహానీయ, దయామూర్తిర్, మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ, మృణాల మృదుదోర్లత, మహానీయ, దయామూర్తిర్, మహాసామ్రాజ్యశాలిని. మహాకైలాస నిలయ, మృణాల మృదుదోర్లత, మహానీయ, దయామూర్తిర్, మహాసామ్రాజ్యశాలిని. ఇది 118వ శ్లోకము. ఈ శ్లోకంలో 7 నామాలుంటాయి. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత. శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట, కామకోటిక. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత. శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట, కామకోటిక. శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట, కామకోటిక. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత. శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట, కామకోటిక. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత. శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట, కామకోటిక. ఇది 119వ శ్లోకము. ఈ శ్లోకంలో 5 నామాలుంటాయి. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత, శిరస్థిత, చంద్రనిభ, ఫాలస్థ, ఇంద్రధను ప్రభ. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత. ఇది 16 అక్షరాలు ఒక్కటిగా కలిపి చదువుకోవలసిన నామము. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత. శిరస్థిత, చంద్రనిభ, ఫాలస్థ, ఇంద్రధను ప్రభ. శిరస్థిత, చంద్రనిభ, ఫాలస్థేంద్రధను ప్రభ. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత. శిరస్థిత, చంద్రనిభ, ఫాలస్థేంద్రధను ప్రభ. కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత. శిరస్థిత, చంద్రనిభ, ఫాలస్థేంద్రధను ప్రభ. ఇది 120వ శ్లోకము. ఈ శ్లోకంలో 6 నామాలుంటాయి. హృదయాస్థ, రవిప్రజ్ఞ, త్రికోణాంతర దీపిక, దాక్షాయణి, దైత్యహంత్రి, దక్షయజ్ఞ వినాశిని. హృదయాస్థ, రవిప్రజ్ఞ, త్రికోణాంతర దీపిక. హృదయాస్థ, రవిప్రజ్ఞ, త్రికోణాంతర దీపిక. దాక్షాయణి, దైత్యహంత్రి, దక్షయజ్ఞ వినాశిని. దాక్షాయణి, దైత్యహంత్రి, దక్షయజ్ఞ వినాశిని. హృదయాస్థ, రవిప్రజ్ఞ, త్రికోణాంతర దీపిక. దాక్షాయణి, దైత్యహంత్రి, దక్షయజ్ఞ వినాశిని. హృదయాస్థ, రవిప్రజ్ఞ, త్రికోణాంతర దీపిక.
दाक्षायिनी दैत्यहन्त्री दक्षयज्ञविनाशिनी पुण्यकीर्तिः पुण्यलभ्या पुण्यश्रवणकीर्तना पुलोमजार्चिता बन्धमोचनी बन्धुरालका विमर्शरूपिणी विद्या वियदादिजगत्प्रसूः सर्वव्याधिप्रशमनी सर्वमृत्युनिवारिणी अग्रगण्या चिन्त्यरूपा कलिकल्मषनाशिनी कात्यायनी कालहान्त्री कमलाक्षनिषेविता ताम्बूलपूरितमुखी दाडिमी कुसुमप्रभा मृगाक्षी मोहिनी मुख्या मृडानी मित्ररूपिणी नित्यतृप्ता भक्तनिधिर्नियन्त्री निखिलेश्वरी मैत्र्यादिवासनालभ्या महाप्रलयसाक्षिणी पराशक्तिः परानिष्ठा प्रज्ञानघनरूपिणी माध्वीपानालसा मत्ता मातृकावर्णरूपिणी महाकैलासनिलया मृणालमृदुदोर्लता महानीया दयामूर्तिर्महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्रीषोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका कटाक्षकिङ्करीभूतकमलाकोटिसेविता शिरस्थिता चन्द्रनिभा फालस्थेन्द्रधनुप्रभा हृदयस्था रविप्रख्या त्रिकोणान्तरदीपिका दाक्षायिनी दैत्यहन्त्री దక్షయజ్ఞ వినాశిని. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 111వ శ్లోకం నుంచి 120 శ్లోకాల వరకు ఉన్న నామాలని చదువుకున్నాము. శ్రీమాత్రే నమః.